డిఎస్సి తెలుగు రావు అన్న కలం పేరుతో రచనలు చేసింది బులుసు వెంకటరమణయ్య. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం కళలు తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తాను రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీయాత్ర చరిత్ర. దివ్య పదానికి ప్రకృతి, దీపము, చెన్ను అనే పదానికి అర్థం, అందం క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు. మీరు, నీవు, వెన్నుకొలుసు వేయడమే కాని తీయలేము. ఇది ఒక పొడుపు కథ. దళము, పర్యాయ పదాలు, సైన్యం, సేన, స్త్రీలను గూర్చి చెప్పే పదాలు, మహతి వాచకాలు. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. కొరకు అనేది చతుర్థి విభక్తి. క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం మణిమేకల ముగ్గు వేస్తున్నది. క్రింది వాటిలో భూతకాలక అసమాపక క్రియగల వాక్యాన్ని గుర్తించండి. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. క్రింది వాటిలో సరైన సంయుక్త పదం. సౌజన్య తెలివైనది, చురుకైనది. పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఓష్టాలు. పితృగుణం ఈ పదంలోని సంధి. సవర్ణ దీర్ఘ సంధి. అచ్చుండి ఇలా కూడా పిలుస్తాం. స్వరాలు, నాదాలు. బాసదుల్ ఈ పదంలో గణం, రగణం. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం. దేశం యొక్క చరిత్ర. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఇందులో ఉపమావాచకం. వలె పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట భాష వ్యవస్థ అన్నది. హాకెట్ తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడడం ఉక్త రచన. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. కృత్యాధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తమ సొంత మాటలో వివరిస్తూ చక్కగా రాయడం విస్తృత రచన. వార్తాపత్రికలు దృశ్య బోధనోపకరణం. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం ప్రామాణికత.